మీరు ఎండాకాలం సెలవులు అయిపోయినా 8th ఇంగ్లీష్ అంటే వాడి పరిస్థితి ఏంటి అసలు? స్టూడెంట్ పరిస్థితి వాడికి ఏ అంటే బీ రాదు. అంటే చదవద్దంటారా ఇంగ్లీష్ మీడియం ఏంటి? మీరు బీ ఇఫ్ యు ఆర్ సిన్సియర్ యాజ్ ఎ లీడర్, ఒక నాయకుడుగా ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అయితే మీరు దీన్ని ఏ విధంగా అమలు చేయాలని ఆలోచించేవాళ్ళు. ఆలోచించి ఏం చేసేవాళ్ళు అంటే క్రమక్రమంగా ఇయర్ 1 ఫస్ట్ క్లాస్, ఇయర్ 2 ఫస్ట్ అండ్ 2, ఇయర్ 3 1 2 3 పెట్టుకొని నేర్పించుకుంటూ టీచర్లకు శిక్షణ ఇస్తూ ఫస్ట్ ఇయర్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇయర్లో అదే అనుకున్నారు. 19 ఎప్పుడైతే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారో, ఆయన ముఖ్యమంత్రి అయ్యారో, ఆ రోజు అప్పుడు అనుకున్నది అదే కదా. కానీ చేసింది అది కాదు కదా. హవెవర్ ఇదే గతంలో టీడీపీ ప్రభుత్వం చేస్తే సాక్షి ఛానల్ అసలు అరాచకం, అన్యాయం, దుర్మార్గం గొడవ చేసింది. ఏది? ఇంగ్లీష్ మీడియం అంటే మన భాషను చంపేస్తారని హెడ్లైన్. దెన్ హౌ కెన్ అందరిని ఒకటేసారి ఎట్లా చేస్తారు ఇంగ్లీష్ మీడియం? అసలు వాళ్ళందరినీ ఒకసారి చేయలేరు. దే సెడ్ సమ్ సెలెక్ట్ స్కూల్స్ వీ విల్ మేక్ ఇట్ ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఓకే, అట్లాంటిది ఈరోజు వచ్చింది. ఇది నెక్స్ట్ 4,20,20,000,000 4,20,00,000 ఇండియా టుడే వాళ్ళకి ఇచ్చి సమిట్ పెట్టారండి తిరుపతిలో. ఓకే, జస్ట్ అవుట్ దిస్. అండ్ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, పరువు పోయింది అసలు ఆ ఇంటర్వ్యూలో. ఆన్లైన్లో ఏం కోర్స్ ఇస్తామంటే అసలు ఆయన ఇట్లా బిక్కమొఖం వేస్తాడు. మీకు గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూడ్ హేమ్. చాలా బాగుందని అన్నారు కదండి. మీరు బాగా మాట్లాడారని క్లిప్ మిస్ అయ్యారు అయితే. ఓకే, బాగా మాట్లాడారు. అండ్ హీ వాజ్ రూడ్ అయితే రాజ్దీప్ సర్దేశాయ్. మీకు గుర్తుందో లేదు, లిటరల్ ఆయన ముఖంలో పెట్టాడు బూటు. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ద ఇంటర్వ్యూ, ఇట్ వాజ్ వెరీ రూడ్. ఐ మీన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఎండ్ ఆఫ్ ద డే. మనిషికి పదవికి గౌరవం ఇవ్వాలి. బట్ ఎనీవే దాట్ అసైడ్, ఆ ఇంటర్వ్యూలో మీరు ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నారంట కదా మరి విద్యార్థులకి, నమూనాగా 2-3 చెప్పంటే నాకు తెలియదు ఏం చెప్పాలో. జగన్మోహన్ రెడ్డి పరువు పోయిందిగా. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫూలింగ్ పీపుల్. ప్రజలని, పిల్లల తల్లిదండ్రులని ఈ బజ్ వర్డ్స్ టోఫెల్, ఐబీ, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మభ్యపెట్టేవే కానీ he has not done meaningfully. జనాలు కూడా అదే నమ్ముతున్నారు కదండి. 10th క్లాస్ రిజల్ట్స్ చక్రవర్తి గారు, జనాలు కూడా అదే నమ్ముతున్నారు కదా. ఎవరు ఎంతవరకు హైప్ చూపిస్తారో వాళ్ళనే నమ్ముతున్నారు. అందుకని నేను నా వర్షన్ నేను చెప్తున్నాను. పీపుల్ నీడ్స్ టు లుక్, అండ్ హియర్ ఇస్ వేర్ ఆపోజిషన్ హ్యాస్ ఫెయిల్డ్. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ విఫలమయ్యాయంటే ఈయన స్కూళ్ళకు రంగులేసి కాస్త గోడలు కట్టి అన్ని చేసేసరికి ప్రజల్లో కొంత పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ బజ్ వచ్చింది కొంచెం. కానీ ప్రతిపక్షం చెప్పొద్దా? ప్రతిపక్షం చెప్పాలి కదా. ఈ విధంగా ఇప్పుడు సాక్షి అంత మొత్తుకున్నప్పుడు అసలు ఇంగ్లీషే ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు చేసినప్పుడు వీళ్ళు చెప్పాలి కదా, ఈ పద్ధతి ఇది కాదు, పిల్లలకి ఇబ్బంది అవుద్ది అని. 10th క్లాస్ పర్సంటేజ్ డ్రాప్ ఫ్రమ్ 90% to 65% పాస్ పర్సంటేజ్ ప్రభుత్వ పాఠశాలలో. మరి మాట్లాడాలి కదా వీళ్ళు, ఏంది మాట్లాడరు? అడిగితే ప్రజల్లో దీని మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. వీ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. నేను ఇప్పుడు అన్నది అదే కదా. మీరు చూపిస్తుంటే పాజిటివ్ బజ్ కనిపించింది, కానీ వాళ్ళకి పాజిటివ్ కనిపిస్తుంది. మేము మాట్లాడితే ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. మరి ఎవరు మాట్లాడాలి? ఎవరు చెప్పాలి? ఇలాంటి వాళ్ళ విషయం చెప్పగలిగితే అదే వీ హ్యావ్ టు టెల్. అసలు ఐబీ అనేది బూత్ అండి. ఐబీ ఏంటంటే అసలు విన్నాను అవుతాడు. ఐబీ ఏంటి అసలు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్టర్ వరల్డ్ వైడ్ అండి. అది ఇట్స్ నాట్ ఈజీ. అసలు మీరు బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ఐబీ టీచర్స్. ఐబీ సర్టిఫికేషన్ కావాలి, దానికి చాలా తతంగా ఉంది దానికి. అండ్ బోధనా విధానం వేరు, దాని టీచింగ్ పద్ధతి అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ అప్లైడ్ ఎడ్యుకేషన్. నాట్ ఎవ్రీబడి, మీరు ఏ టీచర్ పడితే ఆ టీచర్ తీసుకొచ్చి చేయలేరు. యూ హావ్ టు గో త్రూ ఏ ప్రాపర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, అందుకే మొత్తం హైదరాబాద్లో 15 స్కూళ్ళు లేవు, 15. దేర్ యాక్చువల్లీ ఓన్లీ 15 స్కూల్స్ ఇన్ హైదరాబాద్. సో మీరు అన్న దాంట్లో విద్యా రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదని అనుకుంటున్నారా? చేశారని అన్నట్టు చేశారు. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ దే ఆర్ నాట్ సిన్సియర్. గోడలకు రంగులు పోయటం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి దాన్ని ప్రతిపక్షం గట్టిగా విమర్శించలేదని అన్నారు. దే హావ్ ఫెయిల్డ్ అంటున్నాను. ఫెయిల్డ్ అని అన్నారు. ఒకేసారి ఫెయిల్డ్ అనే అండి సార్. ఇంకా టీడీపీ అండ్ జనసేన both they have failed. Yeah. సో వెన్ కమ్ టు దట్ పోలవరం ఇష్యూ, అదేంటంటారు అసలు? యాక్చువల్గా మీ అంచనా ఏంటి ఆ విషయంలో? అసలు అక్కడ పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత దుర్మార్గ పనుల్లో ఐ థింక్ ఇట్ ఈస్ నెంబర్ 1. ఎట్లా చెప్తారు అది? 75% వరకు మేము చేసామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ దిగిపోతూ చెప్పింది కదా. 75 అని వాళ్ళు ఎందుకంటారో తెలీదు. ఐ యాక్చువల్లీ క్లెయిమ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 90% డన్. టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ కాదుగా, పోలవరం టీడీపీ గవర్నమెంట్ ఎక్కడ? అలా కాదు కదా, మనం అది జాతీయ ప్రాజెక్ట్ అని అనుకుందామండి. జాతీయ ప్రాజెక్ట్ అని అనుకున్నా కూడా జాతీయ ప్రాజెక్ట్ మొన్న అయింది. వైఎస్ఆర్ గారి హయాంలో మనకు రైట్ కెనాల్ దాదాపు 70% పూర్తయింది. కెనాల్ డ్యామ్ కట్టడం కాదు, ఓకే, కెనాల్ 70% పూర్తయింది. లెఫ్ట్ కెనాల్ దాదాపు 40-45% పూర్తయింది. ఓకే, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర విభజన జరుగుతుంది. అసలు అప్పుడు జరిగిందా? పోలవరం మీద ఆలోచన ఉందా ఎవరికన్నా? వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత అసలు పోలవరం గురించి ఎవరన్నా మాట్లాడారా? పోయిన తర్వాత ఏమైందంటే
బికాజ్ ఈ ధనయజ్ఞం చేశాడు కదా ఆయన. కొన్ని ప్రాజెక్టులు అవసరమైన ప్రాజెక్టులు కానీ విపరీతమైన కమిషన్లు దోపిడీ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వెనక. ఈ భూ పందేరం 1,00,000 ఎకరాలు అమ్మారు ప్రభుత్వ భూములు తండ్రి కొడుకులు కలిసి. దాని మూలంగా వచ్చే అవినీతి ఆరోపణలు వాటన్నిటి కూడా ఆగిపోయింది అప్పుడు. ఇది వైఎస్ఆర్ గారు చనిపోగానే ప్రాజెక్టులు ఆగిపోయాయి, మీకు గుర్తుందలేదు. రోసయ్య గారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రీఇనిషియేటెడ్ పోలవరం ఆఫ్టర్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ హ్యాస్ పాస్డ్ చేసి కాంట్రాక్ట్ కూడా ఇచ్చేశారు. పోలవరం కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అయిన కంపెనీకి ఇచ్చిన తర్వాత దాని రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుదేశం అధికారంలో మీకు రైట్ కెనాల్ 95 to 100% అయిపోయింది. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ 80 to 90% అయిపోయింది. ఇది రెండు, ఒకటి వైజాగ్ వెళ్ళొద్దండి, ఒకటి మన ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. 2 కెనాల్స్ ఇట్లా కుడి ఎడమలు. నెక్స్ట్ మిగిలింది మెయిన్ డ్యామ్ పోర్షన్. డ్యామ్ అంటే ముందు అడ్డంగా నీళ్ళకి అడ్డంగా డ్యామ్ కడతారు. ఇంకోటి స్పిల్వే, నీళ్లు నిండిన తర్వాత బయటకు పట్టడానికి. ఆ డ్యామ్ కట్టడానికి మీరు నీళ్లు క్లియర్ చేయాలి, కట్టాలి కదా డ్యామ్ మీరు భూమిలోకి. మొదటిదేమో దాదాపు 12 నుంచి 20 అంతస్తులు లోతు గోడ కట్టాలి భూమి లోపల, నది నీళ్లలో కాదండి, భూగర్భంలో. ఎందుకంటే కింద నుంచి నది నీళ్లు పారుతుంటాయి. సో ఆ డ్యామ్ మీరు పైన కట్టిన కింద నుంచి నీళ్ళు వెళ్లకుండా దే బిల్డ్ అబౌట్ 1.5 meter గోడ, డయాఫ్రామ్ వాల్ ఈజ్ ఇట్స్ కాల్డ్. ఇట్ గోస్ అండర్ గ్రౌండ్ అబౌట్ 20 story హై, అంటే ఆల్మోస్ట్ 200 meters, 200 feet లోపలికి వెళ్ళాలి, డిపెండింగ్ ఆన్ అది టీడీపీ గవర్నమెంట్ జరిగిపోయింది. అన్ని డయాఫ్రామ్ వాల్ అయిపోయింది, 100% ఇట్స్ ఓవర్. ఈ డయాఫ్రామ్ వాల్ కట్టుకుంటే కాఫర్ డ్యామ్ లను కడతారు, నీళ్ళు ఆపడానికి. కాఫర్ డ్యామ్ విషయంలో ఏరియా కావాలి కదా, కాఫర్ డ్యామ్ అటు ఇటు కట్టాలి. స్పిల్వే అయిపోయింది, స్పిల్వే కట్టడం పూర్తి చేశారు. ఇట్ మేడ్ ఇట్ ఇంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ద స్పీడ్. ఒక్క రోజులో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ కాంక్రీట్ దే పోర్డ్. ఒక్క రోజులో అంత కాంక్రీట్ ఒక నిర్మాణంలో పోయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు. సో ఇట్ మేడ్ ఇంట్ పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ఇన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బికాస్ ఆఫ్ ద కాంక్రీట్ దే పోర్డ్ ఆన్ ద స్పిల్వే. డయాఫ్రామ్ వాల్ కాఫర్ డ్యామ్ లో కట్టిన తర్వాత ఏంటంటే నీళ్లు బ్యాకప్ అవుతాయి. దేవీపట్నం అనే ఒక గ్రామంలో దాని చుట్టుపక్కల కొన్ని గూడాల్లో కొంత డబ్బు ఇవ్వాలి. ఒక 300-400 గ్రామాలు ఉన్నాయి, దాదాపుగా 7 గ్రామాలు ఎగ్జాక్ట్లీ. 200-300 కోట్లు ఇచ్చేస్తే ఆ కాఫర్ డ్యామ్ లో కొంచెం సందులు వదిలేరు, ఏది నీళ్లు వెనక్కి బిల్డప్ కాకుండా. అండ్ ఇట్ వాస్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చేయాల్సింది ఏంటంటే ఆ 400-500 కోట్లు ఇచ్చేసి కాఫర్ డ్యామ్ మూసేస్తే మీకు డ్రైగా ఉండేది. ఈయన రాగానే నేను కాంట్రాక్టర్ని ఎత్తేస్తా అన్నాడు. హీ వాజ్ ఫోకస్డ్ ఆన్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్టర్. నవయుగ అనుకుంటా ట్రాన్స్ట్రాయ్ మధ్యలో దివాళా తీసిందండి. నవయుగకి ఇచ్చారు. నవయుగ ఎందుకు ఇచ్చారంటే దే సెడ్ దే విల్ డు ఫర్ ద సేమ్ ప్రైస్. ఇంత ఆలస్యమైనా కూడా అదే ధరకు చేస్తామన్నారు. ఇట్ ఈస్ నవయుగ దట్ వెంట్ ఇంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.